సో నా ప్రియ సహోదరి సహోదరులారా, మన దేవుడు ఎంత గొప్పవాడు, ఎంత గంభీరమైన వాడు, మనల్ని కాపాడువాడు, కునుకడు, నిద్రపోడు అని ఇశ్రాయేలు వారికే ప్రత్యేకంగా 121వ కీర్తన 4వ వచనంలో ఆయన చెప్పాడు. కనుక అలాంటి దేవుణ్ణి మనము ఈ దినాల్లో ఇంకా ఎక్కువ నమ్మాలి. హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం ఒకసారి తిప్పి చూడండి, 8వ వచనం. యేసుక్రీస్తు నిన్న నేడు ఒకటే రీతిగా ఉన్నాడు, అవును యుగ యుగములకును ఒకటే రీతిగా ఉండును. సో మన ప్రభు మార్పు లేనటువంటి వాడు, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉండేటువంటి వాడు. కనుక ఆయన్ని మనము నమ్మవచ్చు, ఆయన్ని మనము ఆధారము చేసుకోవచ్చు. మారేటువంటి వాటినే ఆధారం చేసుకునేటువంటి మనము మారనటువంటి దేవుణ్ణి ఇంకెక్కువగా ఆధారం చేసుకోవచ్చు కదా. అదే హెబ్రీ 1వ అధ్యాయం తిప్పండి. హెబ్రీ 1వ అధ్యాయంలో 10వ వచనం నుండి నేను చదువుతున్నాను 12 వరకు. హీబ్రూస్ 1:10-12 జాగ్రత్తగా వినండి. మరియు ప్రభువా, నీవు ఆది యందు భూమికి పునాది వేసితివి, ఆకాశములు కూడా నీ చేతి పనులే. అవి నశించును గాని నీవు నిలిచియుందువు. అవన్నీ వస్త్రము వలె పాతగిలును, ఉత్తరీయము వలె వాటిని మడిచివేతువు. అవి వస్త్రము వలె మార్చబడును గాని నీవు ఏకరీతిగానే ఉన్నావు, నీ సంవత్సరములు తరగవు అని చెప్పుచున్నాడు. సో భూమిని, ఆకాశాన్ని దేవుడు ఒక రోజున తయారు చేశాడు. అవి పాతగిల్లబడిపోయాయి, అంటే పాతగైపోయాయి. ఓల్డ్ క్లోత్స్ ని మనం ఏ రకంగా ఫోల్డ్ చేసి తీసి బయట పారేస్తామో ఆ రకంగా భూమిని, ఆకాశాన్ని దేవుడు తీసి పారేస్తాడు. కానీ ఆయన ఏకరీతిగా ఉన్నాడు, ఆయనలో ఏ రకమైనటువంటి మార్పు లేదు. దేవుడికి ముడతలు రావు, దేవుడికి జుట్టు తెల్లగవ్వదు. ఎందుకంటే దేవుడు మనలాగా మార్పు చెందడు. ఆయన ఏకముగా ఎట్లా ఉన్నాడో అట్లాగే శాశ్వత కాలం ఉంటాడు. చార్ల్స్ కింగ్స్లే అందుకే అనేవాడు, ఆల్ బట్ గాడ్ ఈస్ చేంజింగ్ డే బై డే. దేవుడు తప్ప ప్రతిదీ ప్రతిరోజు మారిపోతోంది. సో అలా ప్రతిదాన్ని, మారిపోయే వాటిని మనము ఆధారం చేసుకుంటాం. నిన్నే నాకు ఒక SMS వచ్చింది. నిఫ్టీ అండ్ సెన్సెక్స్ అండ్ ఇంకా స్టాకులు ఇవన్నీ కూడా ఇప్పుడు కొంత అంటే వ్యాసిలేట్ అవుతున్నాయి, పైకి కిందికి అవుతున్నాయి కనుక జాగ్రత్త అని. అంటే షేర్లు, స్టాకులు పైకి కిందికి వెళ్తుంటాయి. స్టాక్ బ్రోకర్లు దాని గురించి కింద పైన పడుతుంటారు, మనందరికీ తెలుసు. సో మనకు డబ్బు ఈ రోజున ఎంత ఉంది, రేపు ఎంత ఉంటుంది అన్నది గ్యారంటీ లేదు. దాన్ని ఆధారం చేసుకుంటాం. ఈ రోజున ఈ భూమి కొంటే నాకు భవిష్యత్తు ఉంటుంది అని రియల్ ఎస్టేట్ని ఆధారం చేసుకుంటాం, లేకపోతే ఇంకో దాన్ని ఆధారం చేసుకుంటాం. ఇవన్నీ రోజు ఉన్నాయి, రేపు పోతాయి. కానీ దేవుడు ఒక్కడే నిరంతరం ఉంటాడు. ఆయన్ని ఆధారం చేసుకోం. దాన్ని అవివేకం అంటారో వివేకం అంటారో ఆలోచించండి.